నాకు విద్య నేర్పినటువంటి పాలేకర్ గారికి, జీవన విధానాన్ని నేర్పినటువంటి రాజీవ్ దీక్షిత్ గారికి, నా గురువు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఆత్మబంధు ములుగుట్ల శ్రీనివాసమూర్తి గారికి, ఈ ముగ్గురికి పాదాభివందనం చేసుకుంటూ మీకు అసలు క్లాస్ ఇప్పుడు మొదలు పెడుతున్నాను. పాలేకర్ గారి పేరు వినే ఉంటారు, రాజీవ్ దీక్షిత్ పేరు కూడా చాలా మంది వినే ఉంటారు. ములుగుట్ల శ్రీనివాసమూర్తి గారు అంటే సిటీజీలో నాతో పాటు ఇంకొక మేజర్ అడ్వైజర్. మీ అందరికంటే కూడా ముందు పరిచయస్తుడు ఆయన. నాకు విద్య ఇది 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 అవుట్లైన్స్ కరెక్ట్గా నా మెదడుకి ఎక్కడ రాయి పెట్టి కొడితే నాకు లైట్ వెలిగిందో నాకు అలా సబ్జెక్టు 4 మొక్కల్లో చెప్పేస్తాను. అక్కడి నుంచి నేను కూర్చొని ఏరుకొని అక్కడ కాస్త నేర్చుకున్నటువంటిది ఇచ్చింది. నా అంతటా నేను స్వయం కృషితో నేర్చుకొని ఆ విధంగా నన్ను ప్రోత్సహించినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు. రాజీవ్ దీక్షిత్ గారు చనిపోయినారు, కానీ ఆయన ప్రవచనాలు చాలా గొప్పవి. పాలేకర్ గారు అసలు ఆ సిద్ధాంతానికి ఎవరో పేరు పెట్టారు. మూర్తి గారు నాకు నేర్పించినటువంటి థాట్, ఆయనకి షార్ట్కట్ వీడికి ఎంత అయిపోతుంది, వీడు నేర్చేసుకుంటాడు అని చెప్పి సింపుల్ గా 4 మొక్కలు తేల్చేసినటువంటి మహనీయుడు. ఆత్మబంధువు అంటారు ఆయన. చిరంజీవి సుఖీ అని మాది మాయాబజార్ ఎపిసోడ్ ఉంటుంది, అలా జోకులు వేసుకుంటున్నాను. సో నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ మీరు నేర్చుకొని మీరు ఆచరిస్తే ఈ క్రెడిట్ ఆ ముగ్గురికి దొరుకుతుంది, నాకు కాదు. ప్లీజ్ అందరూ శ్రద్ధగా వినండి. చాలా సింపుల్ సబ్జెక్ట్, చాలా తేలిగ్గా అర్థమైపోతుంది మీకు. ఈ ఫంగల్, బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ మూడింటిని వదిలేస్తే పోషకాలు, ఈ పెస్ట్ మేనేజ్మెంట్, ఈ 2 సక్సెస్ అయ్యారంటే ఈ సోకాల్డ్ ఫంగస్, బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ పెద్ద విషయమే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్. ఇది నెగ్లిజిబుల్ పార్ట్ బట్ నాట్ నెగ్లిజిబుల్. ఓకేనండి, అంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన సబ్జెక్ట్ కాదు ఇది, కానీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. జస్ట్ 4 అవుట్లైన్స్ తో తెలిసేసేది దీన్ని. కానీ పెస్ట్ ప్లస్ న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ అనేది మాత్రం చాలా పెద్ద సబ్జెక్ట్. మీరు చేసుకునేటువంటి పార్టింగ్ మిక్స్చర్ నేను డంకా బజాయించి మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి ఈ రకంగా కనుక మీరు పార్టింగ్ మిక్స్చర్ చేసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాల పాటు మీరు అటువైపు తిరిగి వంగి చూడాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ గివ్ దీస్ థింగ్స్. 1 జీవామృతం, 2 డీకంపోజర్, ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ కొత్తగా వచ్చిన మార్కెట్ లో, దాన్ని వాడుకున్నా సరిపోతుంది. టెర్రస్ గార్డెనర్స్ పాత డీకంపోజర్ తో కూడినటువంటి వాటినైనా వాడుకోవచ్చు. నేను మీకు జస్ట్ ఇందాక పోషకాలు ఏ రకంగా ఉంటాయని మాత్రమే చెప్పాను, కానీ పోషకాల మేనేజ్మెంట్ గురించి మాత్రం చెప్పలేదు. అది సపరేట్ సబ్జెక్ట్. ముందు పార్టింగ్ మిక్స్చర్ కంప్లీట్ అయిన తర్వాత పోషకాల దగ్గరికి వెళ్దాం. పోషకాలు అయిపోయిన తర్వాత పెస్ట్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్దాం. పెస్ట్ మేనేజ్మెంట్ అయిన తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఇన్ఫెస్టేషన్స్ వాటి జోలికి వెళ్దాం. ఎవరైనా ఏ కుండీ అయినా కానీ మీ ఇంట్లో చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు, అంటే మా అబ్బాయి సైజు నుండి నా సైజు వరకు ఎవరైనా కుండీలు పెట్టుకునే వాళ్ళు ఉంటే కామన్ పాటింగ్ మిక్స్చర్ మట్టి ఖచ్చితంగా ఒక 70 నుండి 75% ఉండేలాగా చూసుకోండి. 70 to 75%. ఓకే, దీని తర్వాత ఒకవేళ మీరు ఇసుక పొరతో నిండినటువంటి మట్టి తెచ్చుకుంటే 100% ఈ మట్టి చాలు, 100% మట్టి వాడుకోవచ్చు. అండ్ బట్ 1 కండిషన్, ఒకవేళ మీ పాటు ఈ సైజు నుండి ఈ సైజు వరకు ఎంతున్నా సరే ఒక 2 అంగుళాల వరకు వదిలేసి ఇది మాత్రమే ఫిల్ చేయండి. ఈ పైన కొంచెం గ్యాప్ అట్టి పెట్టుకోండి. అదేనండి, కుండీలో పైన 2-3 అంగుళాల వరకు లోతు గ్యాప్ అట్టి పెట్టుకొని ఆ కవర్ ని మట్టితో ఫిల్ చేసుకోండి. ఇది మొదటి విషయం. 70 to 75% ఇన్ కేస్ మీకు తెచ్చుకుంటున్నటువంటి మట్టిలో 1% ఉంటేనే ఈ బ్యాలెన్స్ 25% ఇసుక కలుపుకోవాలి.
రేదర్ దాన్ దట్ మీరు కనుక ఇసుక పొర నిండినటువంటి మట్టే కనుక తెచ్చుకుంటే అసలు దానికి మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఇసుక కలుపుకోవాల్సిన అవసరమే లేదు. ఇన్ కేస్ మాకు ఈ లైట్ వెయిట్ సిస్టమ్ లో మేము కొంత కోకోపిట్ వాడుకుంటున్నామండి అని అంటే కావాలంటే వాళ్ళు ఈ 25% శాండ్ బదులు కోకోపిట్ వాడుకోవచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. బట్ కానీ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు మట్టి పాటి మిక్సర్ చేయడంలో కానివ్వండి, ఇన్ఫాక్ట్ మీరు కోకోపిట్ కలుపుకోవడంలో కానివ్వండి, సబ్జెక్ట్ టు కండిషన్స్. మీ టోటల్ ఈ మిక్స్చర్ మొత్తాన్ని 1, 2, 3, 4 భాగాల కింద విడగొట్టాలి. ఈ మట్టి ఎంత పర్సెంటేజ్ అనేది నేను మీకు చెప్పేసి ఆల్రెడీ. ఓకేనండి. అయితే 100% కావాలనుకుంటే లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళు కోకోపిట్. ఓకే. సో ఈ పాటింగ్ మిక్స్చర్ ఫర్ సపోజ్ ఈ కుండీ ఇలా ఉంటే సాయిల్ మీరు ఎన్ని పార్ట్స్ గా తీసుకోవాలి అన్నది పాయింట్. 3 30%, ఒక 10%. గుర్తుపెట్టుకోండి. 3 30%, ఒక 10%. ఫస్ట్ ఒక 10%. ఈ టోటల్ గుట్ట ఉంటే ఈ గుట్టలో ఈ టోటల్ ఇది మట్టి గుట్ట అనుకోండి. ఇందులో ఒక కుండీ పెడితే 10%, ఈ 2 కలిపితే 30%, ఇది కలిపితే 30%, బ్యాలెన్స్ 30% అనుకోండి. ఓకే. ఇది టోటల్ మట్టి గుట్ట అయితే ఈ గుట్టలో ఇది 10%, ఇది 30%, ఇది 30%, ఇది 30%, 3 30 90 + 10% కలిపితే 100% మట్టి. ఓకేనా. నేల మీద పోసుకొని ముందు ఈ భాగాలని విడగొట్టేసి 10% అంటే చాలా కొద్దిగా ఒక అంచు వస్తుంది. 90% అంటే మెజారిటీ పార్ట్. ఈ మెజారిటీ పార్టే ఇంపార్టెంట్. ఇది చాలా చిన్న విషయం. ఈ 10% అనేది కూడా చాలా చిన్న విషయం. దీన్ని లాస్ట్ లో మనం మొక్కో విత్తనమో పెట్టేటప్పుడు వేసుకోవాల్సినటువంటి పార్ట్ ఇది. బట్ కానీ ఈ 3 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ 3 పార్ట్స్ లో మనం ఏం చేస్తున్నామంటే సుమారు 200 kgల మట్టికి రాసుకోండి. 200 kgల మట్టికి సపోజ్ 4 బస్తాలు 50 kgల బస్తాలు మోసేటప్పుడు సుమారు చెప్పగలం. ఇది 40 kgలు ఉండొచ్చండి, 30 ఉండొచ్చండి, 50 ఉండొచ్చండి, 60 kgలు ఉండొచ్చండి. చాలా సింపుల్ గా చెప్పగలం. బహుశా బరువు మోసేవాడికి తెలిసింది కదా. వాడు అడిగితే సుమారు 5 kgలు ఉంటుంది, 8 kgలు ఉంటుంది. ఒక 5-10 kgలు అటు ఇటు అయినా పర్లేదు, 20 కిలోలు అటు ఇటు అయినా పర్లేదు. దానికి ఏమి ఒక కొలబద్ద నియమం బ్రహ్మముహూర్తంలో పూజ పునస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. చాలా చిన్న విషయం. ఒక 10 kgలు అటు ఇటు అయినా సరే ఏం పర్వాలేదు. 4 50 kgల బస్తాలు మట్టి పోసుకుంటే మీకు 200 kgలు అయితే ఈ 200 kgల్లో 20 kgలు సపరేట్ గా పెట్టుకోండి. మిగిలిన బ్యాలెన్స్ 180 kgలు అంటే 3 60 kgలని 3 భాగాలుగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ 60 kgలు అంటే ఇది 60 kgలు వచ్చింది, ఇది 60 kgలు వచ్చింది, ఇది 60 kgలు వచ్చింది. అంతేనా కాదా? అంతే కదా. దీంట్లో ఈ 60 kgల మట్టిలో అర కేజీ సూడోమోనాస్ వేసుకోండి. అర కేజీ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, అర కేజీ మెటరైజియం యానిసోప్లియాయి అంటే ఎంఏ అని పెట్టుకోండి. ఇప్పుడే దూరం తిరగదు. అన్నప్రసన్న రోజు నామకాయ ఇది. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ పేర్లు పిఎఫ్ అని పెట్టుకోండి. పిఎఫ్ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్. ఇలా పార్టీ మిక్సర్ చేస్తే 5 సంవత్సరాలు మీరు అసలు మట్టిని కదిలించాల్సిన అవసరమే లేదు. జస్ట్ జీవామృతం డీకంపోజర్ పోసుకోవడం తప్ప మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అంటే పిఎఫ్ అని పెట్టుకోండి. 60 kgలకు అర కేజీ. ఎంఏ అంటే మెటరైజియం యానిసోప్లియాయి 60 kgలకు అర కేజీ. 500 గ్రాములు. పిఎల్ అంటే పైసిలోమైసిస్ లిలాసినస్. పిఎల్
ఇది ఒక అర కేజీ. అర్థమైందంటే ఓకే, ఫస్ట్ 10% లో ఎంత మిగిలింది? 20 కేజీలు కదా ఉండేది, దీంట్లో పావు కేజీ. అర్థమైందా సార్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పండి అమ్మా, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడిగేసేయండి. అవును, 20 కేజీస్ కదా, పావు కేజీ చాలు. ట్రైకోడెర్మా విరిడి, టీవీ, ఓ పేరు చెప్పలేదు సారీ, టీవీ, ట్రైకోడెర్మా విరిడి. ట్రైకోడెర్మా విరిడి 10%, ఒక 60 కేజీస్ అంటే 30% సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, మళ్ళీ ఇంకో 30% లో మెట్రాజోమాస్ ఉంటాయి, ఇంకో 30% లో యాస్ట్రోమైసిస్ మెలాస్మస్. వీటన్నిటిలో కామన్ గా ప్రతి దాంట్లో పావు కేజీ చొప్పున ఈపీఎన్ ప్లస్ పావు కేజీ ప్లస్ పావు కేజీ ప్లస్ పావు కేజీ ప్లస్ పావు కేజీ. పావు కేజీ కూడా అవసరం లేదు సార్, ప్లీజ్ వెయిట్. పావు సగం అంటే 150 గ్రామ్స్, 150 గ్రామ్స్, 150 గ్రామ్స్, 150 గ్రామ్స్, ఇది వచ్చి 50 గ్రామ్స్ చాలు. అంటే అర కేజీ చాలు, ఈ 200 కేజీలకి అర కేజీ చాలు. దిస్ ఈస్ కాల్డ్ ఈపీఎన్. ఈ ఫర్ ఇంగ్లీష్, పి ఫర్ పూనా, ఎన్ ఫర్ నర్మదా. ఈపీఎన్ ఇస్ కాల్డ్ ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్, మిత్ర నెమటోడ్స్. ఇందాక మనం ఫంగస్, బ్యాక్టీరియాస్, వైరస్, ఆల్గేస్, ప్రోటోజోవాస్, టెర్మైట్స్ అని చెప్పాను చూసారా? అక్కడ నెమటోడ్స్ అని 7వ ఇంకోటి వస్తుంది. మిత్ర నెమటోడ్స్ ఉంటాయి, శత్రు నెమటోడ్స్ ఉంటాయి. ఈ ఈపీఎన్ అనేది మిత్ర నెమటోడ్స్ విచ్ ఆర్ కాల్డ్ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ స్టెర్నిమా అండ్ హెటెరోరాపిడిస్. ఓకే, ఈ మిత్ర నెమటోడ్స్ వేసుకోవటం వలన జరిగే ప్రయోజనాలు ఏంటి? ఈ పిఎల్ వల్ల ప్రయోజనాలు ఏంటి? ఈ ఎంఏ వల్ల ప్రయోజనాలు ఏంటి? ఈ సూడోమోనాస్ వల్ల ప్రయోజనాలు ఏంటి? ఈ ట్రైకోడెర్మా వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది సింపుల్ గా 4 ముక్కలో చెప్పేస్తాను, రాసుకోండి. టీవీ అంటే ట్రైకోడెర్మా విరిడి. ట్రైకోడెర్మా విరిడి అంటే విత్తనం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి కారకాలను చాలా తేలిగ్గా నియంత్రించగలిగేది. అంటే మీరు విత్తనం గాని మొక్క టెర్రస్ గార్డెన్ మీద ఎప్పుడైతే పెడుతున్నారో అక్కడ ఈ గుప్పెడు తీసుకెళ్లి వేసేసి దాని మీద మీరు మొక్క పెట్టుకుంటే మొక్క వేరు వ్యవస్థ ద్వారా కానివ్వండి, మొక్క యొక్క విత్తనం యొక్క జెర్మినేషన్ ద్వారా కానివ్వండి, వచ్చేటువంటి వ్యాధి కారకాలని ట్రైకోడెర్మా విరిడి నియంత్రిస్తుంది. ఓకే, అర్థమైందంటే నెక్స్ట్ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, సేమ్ వ్యాధి కారకాలు. అంటే ఇందాక ట్రైకోడెర్మా విరిడి విత్తనం ద్వారా లేదా మొక్క వేరు ద్వారా సంక్రమించే వ్యాధి కారకాలను నిరోధిస్తే, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనేది మట్టి ద్వారా సంక్రమించే వ్యాధి కారకాలను నిరోధిస్తుంది. ఓకే, మీరు ఎక్కడో బయట నుంచి మట్టి తెచ్చుకుంటారు కదా, దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడానికి సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అత్యద్భుతంగా పనిచేసేటువంటి బ్యాక్టీరియా. నెక్స్ట్ మెటరైజం యానిసోప్లియాయి అంటే ఎంఏ, which belongs to the muscardine family, which is also called as brown muscardine. దీని సోదరుడిగా పని పిలిచేదే బవేరియా బాసియానా. ఇది బ్రౌన్ ముస్కరిడిన్, బవేరియా బాసియానా అనేది వైట్ ముస్కరిడిన్. ఆల్ టైమ్ పెస్ట్ మేనేజ్మెంట్ పనికి వచ్చేది. ఏ రకమైనటువంటి పెస్ట్? అది సకింగ్ పెస్ట్, రసం పీల్చు పురుగులు కానివ్వండి, క్యాటర్పిల్లర్స్ అంటే గొంగళి పురుగులు కానివ్వండి. గొంగళి పురుగులు మళ్ళీ చాలా జాతులు ఉంటాయి. కొలీషిడియా, కొలియోప్టెరా, స్పోడోప్టెరా, హెప్టోప్టెరా, కొలీషిడాయి, ఇట్లా కొన్ని వేల జాతులకు చెందినటువంటి ఉంటాయి. మళ్ళీ వాటికి మళ్ళీ ప్రజాతులు ఉంటాయి. సో ఇటువంటి జాతులు ప్రజాతుల్లో ఉన్నటువంటి అనేక రకాల క్యాటర్పిల్లర్స్ అంటే గొంగళ పురుగులు కానివ్వండి, మిడతల్ని కానివ్వండి. మిడతలు ఐడియా ఉంటాయి కదా, మిడతల దండు అంటారు. పంటల మీద పడేది మొక్కజొన్న వాటిని తినేసినాయి చెప్పి పేపర్లో వార్తల్లో వినే ఉంటారు. వాటిని కానివ్వండి, దాన్ని స్పెషల్ గా తినడం కోసం మెక్టరైజం యాక్రిడియం అని సపరేట్ గా ఇంకో ఫంగై కూడా ఉంది. అదే ఫ్యామిలీకి చెందింది అనమాట, ముస్కరిడిన్ ఫ్యామిలీకి చెందింది. అట్లానే బీటిల్స్ అంటే ముక్కు పురుగులు, పెంకు పురుగులు, ఎక్కువగా దోసకాయలు, కీర దోస, కాకర, బీర, సొర, పొట్ల ఇటువంటి వాటి మీద వస్తాయి.
ముక్కు పురుగులు అంటారు. ఎరుపు రంగులో ఉండి 2 పుల్లలు మాత్రమే వచ్చి 2 కాళ్ళు పక్కకి ఇలా విశాలంగా ఇలా పంచుకుని ఉంటాయి. దాన్ని ముక్కు పురుగు అని అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ పీటిల్. వీగిల్స్ అని మళ్ళీ విచిత్రమైనటువంటి కాళ్ళు, ఒక పక్క అంచులు 2-3 రకాల అంచులు ఇట్లా కటింగ్స్ లాగా వచ్చేసి, తలకాయ తిప్ప చిన్నగా ఉండి, వెనకమాల నటి విభాగం పెద్దదిగా ఉండి, మనం చూస్తుండగానే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళిపోయింది. అంత ఫాస్ట్ లేదని వీగిల్ అంటారు. వీగిల్ అంటే పెంకు పురుగులు. పెంకు పురుగు వేరు, ముక్కు పురుగు వేరు, 2 ఇంచుమించు ఒకే ఫ్యామిలీకి చెందినవి. వీటినే బీటిల్స్ అండ్ వీగిల్స్ అని దీని మీద మధ్య. నేనైతే 500 పేజీలతో ఒక చిన్న పుస్తకమే రాస్తాను దానికి సంబంధించి బీటిల్స్ వీగిల్స్. అందులో మళ్ళీ మిత్రజాతి ఏంటి, శత్రుజాతి ఏంటి, అది ఏ ఫ్యామిలీకి చెందినవి, అది హిబిస్కస్ ఫ్యామిలీకి చెందినవి, ఆ ఫ్యాబ్రిషియస్ ఫ్యామిలీకి చెందినవి, ఇట్లా మళ్ళీ వేటికవి అనేది ఒకటి రాస్తున్నాను. దీనినంత త్వరలో అందించడానికి ప్రయత్నం చేస్తాను. నా వర్క్ షెడ్యూల్ పెడితే చాలా టైం పట్టచ్చు కూడా. ఈ ముక్కు పురుగులు, పెంకు పురుగులు లాంటివి ఏం చేస్తారంటే ఏముండవు, ఖాళీగా వాటికి ఆకలి వేసిన ముందు వెచ్చబడి, సింహానికి ఆకలేసినప్పుడే వెంటనే. అలాంటిది క్యాటర్ పిల్లర్. పులికి ఆకలి వేసిన ముందు పంచాయతీ ఆనందం దానికి ఎక్కడ పెడతారు. అలాంటిది ఈ బీటిల్ వీగులు. ఆకుకి ఏదో వెచ్చం పెట్టింది, తొండరది దీనికి తొలిగి. సో ఈ బీటిల్స్ ని కానీ వీగిల్స్ ని కానీ టెర్మైట్స్ చెద ఎక్కువగా ఉన్నా కానివ్వండి, సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చు పురుగులు, మట్టిలో గుడ్లు ఏమైనా ఉండి ఎమర్జీ పిల్లలైనా కానివ్వండి, సాయిల్ బర్న్ పెస్ట్ అంటారు, అంటే రూట్ గ్రబ్స్, వేరు పురుగులు కనపడే ఉంటాయి. కోకో పిట్టి తెచ్చుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి, ఖర్చు లేకుండా వస్తాయి. కోకో పిట్టి తెచ్చుకుంటే కోకో పిట్టితో పాటు రూట్ గ్రబ్స్ ఖర్చు లేకుండా వస్తాయి. మట్టిని తెచ్చుకుంటే ఖర్చు లేకుండా కూడా నెమటోడ్స్ వస్తాయి. ఓకే, ఇసుకను తెచ్చుకుంటే ఖర్చు లేకుండా చదవస్తుంది. సో అదేంటండి ఇవన్నీ ఏర్పడుతున్నాయి ఎట్లా అంటే, ఎస్ అది ప్రకృతి చక్రం, దాన్ని కంట్రోల్ చేసుకోవడమే మనం చేయాల్సిన పని. కాబట్టే ఈ ఫార్ములా ఇది ఇట్లా మనం కంటిన్యూ చేస్తే ఒక 5 సంవత్సరాల వరకు మనకి ఏ రకమైనటువంటి అసలు మార్చాల్సిన అవసరం లేదు. 5 అనేది నేను ఊరినే మీ మైండ్లో ఏదో పురుగు వచ్చింది కాబట్టి నేను ఒక స్కేల్ చెప్తాను, లేకపోతే అసలు అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్ టైం అప్పుడు అలా ఉంచేసుకోవచ్చు. ఒకవేళ మీ దాంట్లో హెవీగా వానలు పడి పైన మీ టెర్రస్ గార్డెన్ అంతా నిండిపోయి, ఆ నిండిన టెర్రస్ గార్డెన్ లో వాటర్ అంతా మీ గుడ్డెలోకి ఎక్కేసి, ఆ వాటర్ ఫ్లోటింగ్ తో పాటు మీ మట్టి వెళ్ళిపోతే తప్ప మీరు దాదాపు మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అంత ఘోరం జరిగిందంటారా వచ్చే 100 ఏళ్లలో? సో అంత ఆలోచన అవసరం. ఎన్నాళ్ళైనా మీరు ఆ బాడీ మిక్స్చర్ మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇంకోటి టైల్స్ లో మెసెస్ లెలాసినస్. ఇసుకను తెచ్చుకుంటే ఫ్రీగా వచ్చేది ఏంటి? చెద. ఆ చెదని కంట్రోల్ చేసేది మెట్రైజియం. మట్టిని తెచ్చుకుంటే ఫ్రీగా వచ్చేది ఏంటి? నెమటోడ్స్ అనగానేమి. మరి ఇదేంటి? ఇది కూడా నెమటోడే. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇది బెనిఫిషియరీ నెమటోడ్. ఇందులో వచ్చేది టమోటాకి ఒక రకమైన నెమటోడ్ వచ్చింది, టమోటాకి బంగాళదుంపకి కలిపి ఒక రకమైన నెమటోడ్ వస్తుంది, చిత్ర నెమటోడ్స్. మనం తెచ్చుకునే సాయిల్, మరి సపోజ్ ఇప్పుడు ఆవిడ భువనేశ్వరి దేవి గారు ఉంది, ఆమె ఇక్కడ పక్కన ఒక ఎకరం పసుపు సాగు చేస్తుంది అనుకుందాం. పసుపుకి, అల్లానికి, జింజర్ బిడాయి జాతికి చెందినటువంటి ఆ 2 పంటల్ని అటాక్ చేసేటువంటి జింజరోస్పిరిక్ అనేటువంటి సబ్ స్పీషీస్ జాతికి చెందినటువంటి నెమటోడ్ అనేది సపరేట్ గా ఉంటుంది. అది వెతుక్కుంటే ట్రావెల్ చేస్తుంది. అండర్స్టూడ్? మిర్చికి ఒక రకమైన నెమటోడ్ రావచ్చు. టమోటాకి, బంగాళదుంప ఒకటే ఫ్యామిలీ కాబట్టి వాటికి ఒక టైప్ ఆఫ్ నెమటోడ్ వస్తుంది. ఏ ఒక నెమటోడ్ అన్ని రకాల పంటల్ని చంపేస్తుంది అని చెప్పడానికి లేదు. ఈ క్రాటన్ మొక్క ఉంటే ఈ క్రాటన్ మొక్కని అట్రాక్ట్ చేసేటువంటి నెమటోడ్ వేరొక జాతి ఉంటుంది దాంట్లో. నెమటాలజీ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా పెద్ద డివిజన్. తైవాన్ జామతో మన భారతదేశానికి వచ్చింది. ఆవిడ అక్కడే ఉంది మీ మధ్యలో భువనేశ్వరి. ఒకసారి ఆవిడ అడిగితే చెప్పింది, 7 రోజులు ఉన్న బుర్ర పాడు చేసుకుని ఇంటికి వచ్చి నిద్రలో కూడా అమ్మో నెమటోడ్ అంట, నిద్రలో కలవరించింది బాబు. అంత వైడ్ సబ్జెక్ట్. భయపడిపోయిందా? ఎలకలకు సంబంధించి ఒక సబ్జెక్టు, నెమటాలజీకి సంబంధించిన సబ్జెక్టు 6 రోజులు స్పెషలైజేషన్కి వెళ్ళింది. ఒక మైండ్ పాడైపోయి నిద్రలో నెమటోడ్స్ ఉంటేనే భయపడేంత
ఏమంటారు, కలవరంతరం పెట్టుకునేది. సో అంత డేంజరస్, మట్టిని తెచ్చుకోవడం అనేది అంత డేంజరస్. సో ఆ నెమటోడ్స్ ని కంట్రోల్ చేసేదే, ఈ ఎనిమిటికల్ నెమటోడ్స్ ని కంట్రోల్ చేసేదే సోల్ అండ్ సోల్ గా పొకేనియా అని ఒకటి ఉంటుంది, పైసిలోమైసిస్ లిలాసినస్ అని ఉంటుంది. పైసిలోమైసిస్ లిలాసినస్ అనేటువంటి బయో ఫంగై, అది ఫంగై, ఈ ఫంగై జాతికి చెందింది అనమాట. ఈ ఫంగై దాని సస్టైనెన్స్ కాలం ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని ప్రిఫర్ చేస్తాం, లేకపోతే పొకేనియాని కూడా చేయొచ్చు, బెటర్. ఇది రెండు. బంతి 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 పచ్చి బంతి మొక్కల్ని, అదే ఆకు కాండం కూడా, పచ్చి బంతి మొక్క ఆకుల్ని కాండాన్ని కూడా మొక్కల కింద కట్ చేసుకొని మనం కుండీలో వేసుకోవచ్చు. తద్వారా నెమటోడ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. బెటర్. మీరు మళ్ళీ పాటింగ్ మిక్చర్ లో ఇదంతా తీసుకెళ్ళిపోవటం కంటే ఒకసారి ఇది వేసి పెట్టుకుంటే ఉత్తమం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత వీటితో పాటు ఎంటమో ప్యాథోజెనిక్ నెమటోడ్స్, ఇది కూడా కంపల్సరీ లైఫ్ టైంలో వన్స్ ఒకసారి వేసుకోండి. లైఫ్ టైంలో వన్స్. ఇన్ కేస్ మీరు ఏ రకమైనటువంటి హజార్డస్ పాయిజనస్ కెమికల్స్ తీసుకొచ్చి వెయ్యకపోతే ఈపీఎన్ ఒకసారి అప్లై చేస్తే చాలు. దీంతో పాటే వ్యామ్ వెస్కులర్ ఆర్బస్కులర్ మైకోరైజా అనేటువంటి వ్యామ్ గ్రాన్యూల్స్ కూడా వేసుకోండి. బికాస్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు, నేను, ఇంకో రైతు ఎవరో ఒక సుబ్బయ్య గారు, అబ్బాయి గారు, పొల్లయ్య గారు, మేమంటే వ్యవసాయం పొలాల్లో చేస్తాం. మా మట్టిలో కావలసినంత అపారమైనటువంటి పోషకాలు లభ్యమయ్యే స్థితిలో ఉంటాయి. మేము జీవమృతాలు ఇచ్చుకుంటే చాలు. కానీ టెర్రస్ గార్డెన్ లో మీరు ఒక చిన్న కవర్లో పెడుతున్నారు, ఆ కవర్లో కొంచెమే మట్టి పెడుతున్నారు, ఆ మట్టిలో ఒక్క విత్తనాల్లో ఒక్క మొక్కలో పెడుతున్నారు. సో మీకు కావలసినటువంటి పోషకాలు మాకు భూమిలో వాన ఇలా పడ్డప్పుడు లోపలికి సప్రెస్ అయిపోయి మళ్ళీ నీరు ఆవిరయ్యే క్రమంలో భూమికి ఉపరితల భాగానికి తన్నుకొచ్చేటప్పుడు జరిగే ప్రాసెస్ ని కేశాకర్షక శక్తి అంటారు, క్యాపిలరీ ఫోర్స్. ఆ క్యాపిలరీ ఫోర్స్ ద్వారా ఈ పోషకాలు పైకి తన్నుకు రావడం వలన భూమిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే పోషకాలు మాకు పొలంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతాయి. బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. కానీ మీ టెర్రస్ గార్డెన్ లో మీరు ఒక కంజెస్టెడ్, ఏదో ఈ కుండీలోనే పెడతారు, దీనికి భూమి ఎక్కడా, ఆవిరి ఎక్కడా, నీళ్ళు ఎక్కడా, శ్వాసకోశ నాళాలు ఎక్కడ ఉంటాయి, ఆవిరి బయటికి ఎటు నుంచి పోతుంది, లోపలికి ఎటు నుంచి వస్తుంది కదా. అర్థం చేసుకోగలుగుతున్నాను నేను చెప్పేది. కాబట్టి దీన్ని కంజెస్టెడ్ ఏరియా అని అంటున్నాను. ఈ కంజెస్టెడ్ ఏరియాకి ఒకసారి ఫీడ్ ఇచ్చి వదిలేస్తే ఆ ఫీడ్ వీటితో పాటు వ్యామ్ వెస్కులర్ ఆర్బస్కులర్ మైకోరైజా అంటారు. మైకోరైజాలో మళ్ళీ ఎండో మైకోరైజా అట్లా ఎక్టో మైకోరైజా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. సో ఇవి ఈ ఫంగస్ ని మీరు విత్తనం పెట్టే కాడ కొంచెం ఒక పించ్ ఇంత 4 గుళికలు, 4 గుళికలు విత్తనం పెట్టే కాడ వేస్తే ఈ విత్తనం మొలకెత్తే టైంకి ఈ ఫంగస్ దాని లోపలికి చొప్పించుకొని తీసుకెళ్ళిపోతుంది, ఆ కుండి లోపలికి చొప్పించుకొని తీసుకెళ్ళిపోతుంది. అన్లెస్ మీరు ఆ కుండీ మీద ఈ మట్టి ఉందనుకున్నాం, దీని మీద ఒక జపాన్ దేశంలో సూమోలు అని చెప్పి ఉంటారు, పెద్ద పెద్ద పర్సనాలిటీలో ఉంటారు. అలాంటి వాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే తప్ప ఈ మట్టిలో వ్యామ్ గ్రాన్యూల్ ఏమీ కాదు, మీరు నేను కూర్చున్నా ఏమీ కాదు. ఒక 7x7 చదరపు అడుగుల మట్టిలో 7 అడుగుల పొడవు 7 అడుగుల వెడల్పు ఉన్నటువంటి మట్టి పొర మీద 1000 కేజీల పై చిలుకు ఏదైనా ఒక బరువు పడితే ఈ వ్యామ్ గ్రాన్యూల్ అనేటువంటి బబుల్, ఈ మైక్రో ఫంగై అనేటువంటి బబుల్ పగిలి చచ్చిపోతుంది. అన్లెస్ దాన్ని ఎప్పుడేం చేయలేడు బతికినంతకాలం. ఈవెన్ మీరు కెమికల్ హజార్డస్ పాయిజనస్ కెమికల్స్ వేసినా దానికి ఏం కాదు, అంత లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ వ్యామ్ గ్రాన్యూల్ కంపల్సరీ మీరు విత్తనం పెట్టుకునే చోట కానివ్వండి, నారు పెట్టుకునే చోట కానివ్వండి, ఏ మొక్కని పాటింగ్ మిక్సర్ చేసుకునే కాడైనా కానివ్వండి, ఆ మొక్క వేరు ఎక్కడైతే ఉంటుందనుకుంటున్నారో అక్కడ కంపల్సరీ ఈ వ్యామ్ని అప్లై చేసుకోండి. మీ మొక్కలకి శ్రీరామ రక్ష. It will fix nitrogen, it will accommodate phosphorus, it will accommodate potash, all types of nutrients. అల్లుకుని ఎట్ట పడితే అట్లా అడ్డదిడ్డంగా నాటుకోటి కల్లా ఎట్ట పడితే అట్ట తిరిగితే అటు పెరిగింది ఈ ఫంగస్. ఆ రూట్ని కూడా తీసుకెళ్ళిపోతుంది, దాన్ని సహవాసం చేయించుకొని తీసుకెళ్ళిపోతుంది. మీరేం చేస్తారంటే యూట్యూబ్లో మైకోరైజా యానిమేషన్ అని కొట్టండి,
మైకోరైజా, MYCHO RRHIZA, మైకోరైజా. ఓకే, యానిమేషన్ అని కొట్టండి యూట్యూబ్లో. ద గ్రేటెస్ట్ ఆఫ్ మైక్రోరైజా అంటే తెలుసు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొన్ని భూములలో ఉంటుంది. కాకపోతే మన వాళ్ళు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి వాటిని తెచ్చి నాశనం చేశారు. కానీ ఒకసారి లైఫ్ టైం అప్లై చేసుకుంటే చాలు. ఈల్డింగ్ కూడా 35 to 40% పెరిగిన వాళ్ళు చాలా మంది రైతులు ఉన్నారు గుంటూరు జిల్లాలో అయితే, నా స్టూడెంట్స్ ఫార్మర్స్లో. సో పాటింగ్ మిక్సర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి పాటింగ్ మిక్సర్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు అర్థమయ్యేంటే చెప్పారని అనుకుంటున్నాను. సందేహాలు ఉంటే అడగండి, పర్లేదు, ఏం మొహమాట పడదు. రాసుకోండి సరే, వచ్చింది సార్. ఇది ఫస్ట్ ఈ పిఎఫ్ తీసుకెళ్లి దీంట్లో 50%, దీంట్లో 50% పోయండి. ప్లీజ్ అండర్స్టాండ్. మళ్ళీ చూడండి ఒకసారి. ఈ పిఎఫ్ అంటే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనేటువంటి ఈ మిక్స్చర్ ఉంది కదా, 30% మిక్స్చర్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్లి ఒక 50% అంటే ఇందులో ఉన్న 50% అంటే 15% ఇందులో, 15% ఇందులో పూసేయండి. కరెక్ట్, మంచి వ్యాలిడీకి వస్తున్నాడు కదా మీరు. అర్థమైందా నేను చెప్పింది మీకు? ఈ 60 kgs సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్లి 30 kgs దీంట్లో, 30 kgs దీంట్లో పోసేయండి. లాజిక్ అర్థమైందా కాలేదా? యా. ఏది? 2 పార్ట్లు అవుతాయి. ఫస్ట్ ఇది పోసుకోవాలి. ఫస్ట్ పిఎన్, నెమటోడ్స్ ని కంట్రోల్ చేసేది ఫస్ట్ పిఎన్, దాన్ని వేసుకోవాలి. ఫస్ట్ పిఎన్ పార్ట్, సెకండ్ ఎంఏ పార్ట్. ఎంఏ పార్ట్ అంటే మెటరైజింగ్ యూనిట్ పార్ట్. ఎందుకంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది దీంట్లో. బ్యాసిలోమైసెస్ విలాసినస్ ని త్వరగా ఆవహించే శక్తి మెటరైజియం కి ఉంది. అంటే ఈ ఫంగస్ ని చెడగొట్టే గుణం దీనికి ఉంది. ఈ రెండింటిని చెడగొట్టే గుణం దీనికి ఉంది, ట్రైకోడెర్మా విరిడికి ఉంది. సూడోమోనాస్ అనేది బ్యాక్టీరియా, దీన్ని ఎవడేం చేయలేడు, అది మోనార్క్. ఓకే, ఎందుకు వేసుకోమంటున్నాం అంటే మట్టిలో స్టార్టింగ్ స్టేజ్ లో నుండి మీకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బంది నెమటోడే రూట్ సిస్టమ్ దాకా వస్తుంది. అది ఎట్లా కొట్టాలి, కింద నుంచి స్టార్ట్ అయ్యి రూట్ సిస్టమ్ దాకా వస్తుంది. ఈ విషయంలో కూడా పిఎల్ ఉండొచ్చు, సారీ నెమటోడ్స్ ఉండొచ్చు. బట్ కానీ మీరు చేసేటువంటి డ్రెంచింగ్ లో ఈ తొట్టు ఇటు తట్టు ఏదో ఒక జీవరాశి కలినాడుతానే ఉంటుంది. ఓకే, లేదంటే మరొక సిస్టమ్ చెప్తా. ఈ మూడింటిని సమానంగా కలిపేసుకోండి. ఓకే, మూడింటిని సూడోమోనాస్ ని, మెటరైజియం ని, పిఎల్ ని, ఈ మూడింటిని కలిపేసేయండి. ఓకే, జీవామృతం లేదా డీకంపోజర్ తో ఒక 2 days 3 days ట్రీట్మెంట్ చేయండి. చిలకరించండి, కలిగి పెట్టండి. 2-3 days చేయగలిగితే చేయండి, లేకపోతే అలా వదిలేసి పాటింగ్ మిక్స్చర్ లో 2 inches ఇక్కడ 2 inches వరకు గ్యాప్ వదిలేసుకొని మొత్తం ఫిల్ చేసేసుకోండి. ఓకే, ఈ మూడు మిక్స్ చేసేసేయండి. అలాంగ్ విత్ ఈపిఎన్ అండ్ వ్యామ్ కూడా ట్రైకోడెర్మా విరిడితో వేసుకుంటారు కదా. ఓకే, అలాంగ్ విత్ ఈపిఎన్ మీకు దగ్గరగా ఎంత వస్తుంది, 450 grams వస్తుంది దీని వరకు. ఏది? ఈపిఎన్ కదా. ఈ మొత్తాన్ని కలిపేసి దీని ఎంతవరకు 2 అంగుళాల వరకు వదిలేసి మొత్తం ఫిల్ చేసేయండి. కుదిరితే బంతి మొక్కలు కత్తిరించేసేసేయండి. బంతి మొక్క ఆకులు దొరికితే కత్తిరించేయండి, లేకపోతే మ్యాండటరీ ఏం కాదు. నేను జస్ట్ ఐఎమ్ సేయింగ్ అన్ ఆప్షన్. మీరు ఫిల్అప్ చేసేసి మీరు వాటర్ చిన్నపోయి తీసేసి మొక్క పెట్టుకుంటారో విత్తనం పెట్టుకుంటారో పెట్టే చోటి ట్రైకోడెర్మా విరిడి వేసేసి మొక్క వేసుకోండి. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొన్నాళ్ళు ప్రాక్టీస్ అయింది కదా, అయ్యాక ఆ అనుభూతి మీకు అర్థమైపోద్ది. ఓ ఇది చెప్తున్నందుగా. ఓకే, దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పాటింగ్ మిక్స్చర్ మీద. నెమటోడ్స్ లో ఫ్రెండ్లీ ఉంటాయి, ఎనిమీ ఉంటాయి.
అది మీరు ఏ మొక్క వేరుకి పుడికలు వస్తే అది ఎనిమి. వేసిన తర్వాత మీ లోపల రూట్ క్రబ్స్ మీరు ఎప్పుడైనా బాటిల్ మిక్సర్ కలిపేటప్పుడు నీళ్లు పోసేటప్పుడు ఎట్టకుండా పైకి ఏమన్నా తేలినాయనుకోండి క్యాటర్పిల్లర్స్ లాంటివి, అప్పుడు ఫ్రెండ్లీ నెమటోడ్స్ ఉన్నాయి. కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ వాడవద్దు. వాడారంటే డైరెక్ట్ గా మీ ఇంటికి మీ ఒంటికి మీరే క్యాన్సర్ని గుర్తించుకున్నట్టు. వర్మీ కంపోస్ట్ అంత దరిద్రం ఇంకోట్లేదు, పొరపాటు కూడా దాన్ని తేవద్దు. అది వానపాము కాదు, ఇట్ ఈస్ ఐసీనియా ఫెటీడా. అది వానపాము కాదు, ఇది పొద్దు ఆర్సనికము, కాడ్మియము, మెర్క్యూరీ, లీడ్ లాంటి హెవీ మెటల్స్ ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఆ 4 హెవీ మెటల్స్ అనేది క్యాన్సర్ కారకాలు. ఏ క్యాన్సర్ హాస్పిటల్ అయినా పేషెంట్ ఉండేది మెజారిటీ ఈ 4 రుగ్మతలతోనే. ఇక పైన వర్మీ కంపోస్ట్ వేసుకోకపోవడం మీ కర్మ. వేపపిండి, అట్లానే వేపపిండి వల్ల పోషకాలు వస్తాయన్నమాట ఎంత వాస్తవమో, మిత్ర జాతికి చెందినటువంటి జీవరాశి కూడా ఉత్సాహంగా ఉండదు అనేది కూడా అంతే వాస్తవం. కాబట్టి పాలేకర్ గారి నిజమైన శిష్యరికం చేసిన కొంతమంది మాగోడి వాళ్ళం మేము వేపపిండ్లు మట్టిలో వేయడానికి ప్రిఫర్ చెయ్యము. నెక్స్ట్, వేరుశనగ చెక్క వేసుకోవచ్చు, కావాలంటే నువ్వుల చెక్క వేసుకోవచ్చు, అది కూడా కొద్దిగా. ఆవుల పిండి దయచేసి మొక్కల్లో వేసుకోవద్దు. ఆవాల చెక్క వేసుకోవచ్చు, కానీ కొద్దిగా వేసుకోండి. ఏదో మొక్క వేరు వ్యవస్థ ఉన్న చోటకి మాత్రమే వేసుకోండి, అందుకంటే ఎక్కువ వేసుకోండి. దాన్ని వేసి ఇదేసి మొత్తం పాటి మిక్సర్లో కలిపేసి అట్లాంటి పనులు చేయొద్దు. మీకు తెలిసింది ఇంత 2 చెంచాలు 3 చెంచాలు, లేకపోతే ఒక సూప్ స్పూన్ అంతా, సూప్ తీసుకునే స్పూన్ అంతా మొక్క ఉండే చోట వేసుకుంటే సరిపోతుంది. అసలు అవసరం మీకు పోషకాలు నేను చాలా సింపుల్ గా చెప్తాను. మీరు ఆ పిండిని వేయాల్సి వస్తే పోషకాల కోసం తప్పించి అంతకంటే అవసరం లేదు. మీకు అంతగా ఓపిక ఉంటే ఆవ చక్కెర కానీ, నల్ల నువ్వులు అంటే తెలగపిండి చెక్క కానీ, నల్ల నువ్వుల చెక్క అంటారు, వేరుశనగ చెక్క కానీ, కాస్త ఏమన్నా మీకు కొనే స్టాక్ ఉంటే తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి ప్లీజ్, దయచేసి. మట్టి కలపాకండి, వేస్ట్. ఉత్తరం ఆవుకు పెట్టండి. అది కంపోస్ట్ అంటే వర్మీ కంపోస్ట్ వాడకూడదు. ఇట్ ఈస్ అవైలబుల్, ఆల్వేస్ అవైలబుల్, బట్ ట్రీటెడ్ విత్ జీవామృతం ఆర్ వేస్ట్ డీకంపోజర్ ఆర్ సేమ్ ఇదే ఫార్ములా వేసుకోవచ్చు. దాంతోపాటు మీకు సమస్యలు కూడా స్టార్ట్ అవుతాయి. వేయొద్దని నేను అంటున్నా, బాగా అర్థం చేసుకోండి. బట్ ట్రీటెడ్ ఫార్ములా తీసుకెళ్లి మొక్క మొదటిగా వేసుకోండి, నేనేం వద్దంటలేదు. మట్టిని కూడా తీసుకొచ్చి పెంచుకోండి, వద్దంటలేదు. బట్ కానీ ట్రీటెడ్ సాయిల్ కనుక మీరు పార్ట్స్ లోకి ఎక్కించుకోలేకపోతే మీరు 100 జన్మలు ఎత్తినా మీకు ఆ సమస్యలు ఏంటో అర్థం కావు. ఒక జన్మకి ఇన్ని దండాలు పడుతున్నారు. నేను మీకు సమస్య ఎక్కడ వస్తుందో దాని మూలాన్ని కట్ చేసి పారేస్తాను. ఇది సమస్య నేను రాకుండా చెప్తున్నా, సమస్య వచ్చాక మీకు పరిగెత్తకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధి కారకాలను నిరోధించేది ట్రైకోడర్మా విరిడి. మట్టి ద్వారా సంక్రమించే వ్యాధి కారకాలను మొక్క వేరుగా తాకకుండా, మొక్క ఎఫెక్ట్ కాకుండా చూసుకునేది సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్. వేరు కొడుకు పురుగులు కానీ, సాయిల్లో పుట్టేటువంటి రసం పీల్చు పురుగుల తాలూకా గుడ్ల నుంచి ఉద్భవించేటువంటి పిల్లలు కానివ్వండి, పెంకు పురుగులు కానివ్వండి, ముక్కు పురుగులు కానివ్వండి, చెదలు కానివ్వండి, ఇటువంటివి కూడా మట్టిలో కొన్ని భాగాలే కదా. వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి మెటరైజం, యానసోఫియాయి. మీరు మట్టిని తెచ్చుకుంటున్నారు అంటే బయట నుంచి తైవాన్ చేప పుణ్యమా అని భారతదేశం మొత్తం నెమటోడ్స్ వచ్చింది. కాబట్టి మీరు ఎక్కడి నుంచి మట్టి తెచ్చినా మీ మట్టిలో నెమటోడ్స్ ఉంటాయి. కాబట్టి ఆ నెమటిసైడ్ గా పనిచేయడం కోసం పైసిలోమైసిస్, లిలాసినస్. ఈ ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్ అంటే ఏంటంటే, కొన్నిసార్లు హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు కానీ, కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్న సమయంలో ఈ ఫంగస్ ఏవి పెస్ట్ ని కంట్రోల్ చేయడానికి పని చేసినా పని చేయకపోయినా ఈ ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్ అనేవి మాత్రం కాపు కాసుకొని రెడీగా ఉంటాయి. ఏ పెస్ట్ దొరికిద్దా, ఏ రూట్ క్రబ్ దొరికిద్దా, ఏ వీవిల్ దొరికిద్దా, ఏ బీటిల్ దొరికిద్దా, దాని ముక్కులో నుండి, కళ్ళలో నుండి, మూత్ర ద్వారం నుండి, మల ద్వారం నుండి, చెవు ద్వారం నుండి, కంటి ద్వారం నుండి, ఏదో ఒక ద్వారం నుంచి సక్మనట్లయినది. ఈ నెమటోడ్స్ ఎంత పవర్ఫుల్ అని అంటే, ఒక లేడీ ఒక జెంట్ నెమటోడ్ ని, స్టేర్ నెమట్ హెటెరోరాబిలిటీస్ ఫ్యామిలీకి చెందినటువంటి కాంబినేషన్ ని జస్ట్ 1 లేడీ అండ్ 1 మేల్ అండ్ 1 ఫిమేల్ వదిలేస్తే
48 hours లో 2 లక్షల సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. 48 hours లో 2 లక్షల సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంత ఫాస్ట్ గా మీ కుండీల్లో ఉన్నటువంటి పెస్ట్ ని కంట్రోల్ చేసేటువంటి శక్తి దీని సొంతం. వన్ టైం లైఫ్ లో మీరు దాన్ని సన్కి ఎక్స్పోజ్ చేయనంత వరకు ఇట్ ఈస్ ఎ కింగ్. మీ టెర్రస్ గార్డెన్స్ వాళ్ళందరూ కూడా కంపల్సరీ దయచేసి మీ ఇళ్ల పైన కూలింగ్ సెమ్ వాడుకోండి. కూలింగ్ సెమ్ వేయకుండా కాంక్రీట్ జంగిల్లో కుండీలు పెట్టవద్దు. కూలింగ్ సెమ్ వేయడం వల్ల సన్ రే ఇలా వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. కూలింగ్ సెమ్ వేయకపోతే ఆ సిమెంట్ రాకుంటుంది. రాత్రి అయ్యేటప్పటికి చక్కగా రిలీజ్ చేస్తుంది. పగలంతా తీసుకుంటే రాత్రి అంతా విడుదల చేస్తుంది. వాట్ ఈస్ దట్? సిమెంట్ పగలంతా హీట్ తీసుకొని రాత్రి అంతా రిలీజ్ చేస్తుంది. అదే కూలింగ్ సెమ్ వేసుకుంటే ఏం జరుగుతుంది అంటే వచ్చినట్టు పైకి తొడుకొని వెళ్ళిపోయింది. చల్లగా ఉంటుంది లోపల. మీ ఇంటికి కూడా గమనించుకోండి, చాలా చల్లగా ఉంటుంది. మీ అపార్ట్మెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరన్నా ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళు నాకు కావాలంటే నాకు కాన్ఫరెన్స్ కాల్లో కనపడి వాళ్ళ బుర్రకి కరెక్ట్ గా ఎక్కిళ్ళు చెప్తాను. కూలింగ్ సెమ్ వేసుకోవాలి. అపార్ట్మెంట్స్ పైనే ముందు కూరగాయలు సాగు చేయాలి. అపార్ట్మెంట్స్ పైన సాగు చేయాలి. ఎందుకంటే అర్థమైన దరిద్రాలన్నీ ఉండేది అపార్ట్మెంట్స్ లోనే. అసలు నన్ను అడిగితే ఆ పైన ఉండే ఓపెన్ ప్లేస్ లోనే అపార్ట్మెంట్స్ లో అడవి దరిద్రులు ఉంటే సాయంత్రం అయ్యేటప్పటికి ఏం చక్క ఆ ఫ్లాట్ లో ఉన్న అందరూ పైకి వెళ్ళిపోయి ఎల్లమ్మ కొల్లమ్మ కబుర్లు చెప్పుకుంటే ఎంత హాయిగా స్ప్రేయింగ్ చేసుకుంటే ఎంత బాగుంటది ఆలోచించండి. ముందు ఆ సర్ఫేస్ నేను ఎందుకు అంటున్నానంటేనండి, ఆ హీట్ రీసెంట్ గా జరిగిన సర్వేలో తేలింది ఏంటి అని అంటే ఇండియాలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి హీట్ కన్వర్జేషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనేది ఒక సర్వే రిపోర్ట్. దానికి కూలింగ్ సమ్ వేసుకొని అపార్ట్మెంట్స్ వాళ్ళు ముందు ఖచ్చితంగా పైన మొక్కలు పెంచి తీరాలి. వాళ్ళు స్టేకింగ్ ఏ చేస్తారు, స్టాండింగ్ ప్లాన్స్ ఏ పెడతారు, క్రేపర్స్ ఏ పెడతారు, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ముందు అపార్ట్మెంట్స్ లోనే సాల్వ్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు గొప్పడు ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. చాలా కష్టం, తప్పదు. మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. మా అన్న ఒప్పుకోడు. మా అన్న డబ్బులు వస్తే చెప్పండి, అలా చేస్తాడు. వైసీపీ వాళ్ళు బాగుపడబాకండి. ఇది కరెక్ట్ అండి. చట్ట మీద వేయగలేదు, తొక్క దీని మీద వేస్తే తప్ప. మొక్కలు వేయకపోతే ట్యాక్స్ కూడా వేయొచ్చు. మా వాడికి అవకాశం ఉంది. దీని మీద చెప్పండి, దీని మీద నోట్స్ ఉన్నాయా? మేజర్ కాన్సెప్ట్ ఒకటి అయిపోయినట్టే. ఇవన్నీ కొనుక్కోలేని స్తోమత అంటే ఇప్పుడు కుండి కొడుతున్నారు అమ్మా, దాన్ని ఏమంటారు? అదేనమ్మా, నేనేమంటానంటే ఆదికి అన్నం పెడతాం, ఊరికి ఉపకారం కాదంటున్నాను. వేరే కనుకోబారు. నేను ఉన్నదంటే ఫ్యాక్ట్ మొహాలు పడవలు పెట్టినట్టు మాట్లాడతాను. నేను అనేది పాయింట్ ఏంటంటే, మీరు ఇది తెప్పించుకోలేని పక్షంలో నా ఉద్దేశం అవన్నీ ఉన్నటువంటిది కొనాలి అంటే ఇంకెక్కువ బాగుతున్నారు. హైదరాబాద్ లో ప్రత్యక్ష సాక్షి అంటే కూర్చున్నారు ఆవిడ. ఏమంటే ఇప్పుడు మట్టి అమ్ముతున్నారు కదా హైదరాబాద్ లో, ఎంత రేటు? మేము ఈ ట్రీట్మెంట్లు చేస్తున్నాం, ఈ ట్రీట్మెంట్లు చేస్తున్నాం అని చెప్పి అమ్ముతున్నారు కదా. పార్టీ మిక్సర్స్ కేజీలు 100 రూపాయలు, 8 రూపాయలు అంటే కిలో. దాంతో పోలిస్తే ఇదంతా దోమ ముక్కులో కుక్కంతా. స్టిల్ బేకింగ్ సోడా ఫార్ములా నేను పంపించిన సిటీజీ టెర్రస్ గార్డెన్ ఓల్డ్ మెంబర్స్ అందరూ నాకు తెలిసి చాలా మంది అది వాడినోళ్ళు నాకు దాంతో అది మళ్ళీ కంట్రోల్ కాలేదు అని రిపోర్ట్ చేసిన వాళ్ళు లేరు నాకు తెలిసి. హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ వాడారు హైదరాబాద్. నేను మా ఆవిడ అప్పట్లో కుర్రాడు పెట్టుకొని ప్యాకింగ్ చేయించడానికి అల్లాడిపోయేవాళ్ళం. హరకరా శ్రీనివాస్ గారు ఏమో ఏమండి మా లిస్ట్ చేసి పంపించేవాళ్ళు. వాడు హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ రాజమండ్రిలో బస్సులకు వేసి చేతులు గూడు పడిపోయేవి ప్యాకింగ్ చేసి. ఇప్పుడు మేము ఇంకా 4 స్టాఫ్ మెయింటైన్ చేస్తాం. నాన్ ప్రాఫిట్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి. 1 పైసా కూడా ప్రాఫిట్ పెట్టాం. స్టాక్ ఎంతైతే మాకు వస్తుందో దాన్ని యాజ్ గా కవర్కి రూపాయి చొప్పున
ప్యాక్ చేసిన వాడికి డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ బేస్ మీద అది సీలింగ్ మిషన్ అన్ని మా జేబులో డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి ఆ సీలింగ్ చేయించి పార్సల్ ఆఫీస్ పంపించి వాడి చేత పార్సల్ వేయించి ఆ పార్సల్ బిల్లు కూడా ఎంత అయిందండి అని చెప్పి పెట్టేస్తాం. సరోజ్ గారు అడగండి చెప్తారు. అంత అంత క్లారిటీగా అంత ట్రాన్స్పరెంట్ గా చేస్తాం మా సర్వీస్ ఆర్గనైజేషన్ లో. వాటి వరకు పార్టింగ్ మిక్సర్ కానివ్వండి, పెస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మేనేజ్మెంట్ కానీ కావాల్సిన మందులు ఆల్ ఆర్ న్యాచురల్, నథింగ్ అన్ న్యాచురల్. అదే చెప్తున్నా, అవి మా ల్యాబ్ లో ఆల్రెడీ ఉంటాయి. సో మీకు అన్ని ఆ టైంకి తగ్గట్టుగా మీరు సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎందుకు తీసుకోవాలి అనేది మీకు ఐడియా వచ్చేసింది అనుకోండి, తర్వాత చాలా సింపుల్. మీరు 10 మందికి చెప్పాలి, ఇదిగో నేను ఇది చేశాను, నేను ట్రై చేశాను. మీరు 4 కుండీలకి ట్రై చేయండి. మిమ్మల్ని ఏమి మీ టెర్రస్ గార్డెన్ మొత్తం మార్చేయండి, వాళ్ళు మొత్తం చించేసేయండి, పొడి చేసేయండి అని నేను చెప్పట్లా. జస్ట్ 4 కుండీలు ట్రై చేయండి, 3 నెలలు వెయిట్ చేయండి, చూసుకోండి రిజల్ట్స్. ఆ తర్వాత మిగిలిన మార్చేయండి. సేమ్ ప్రాక్టీసెస్ చేయండి, ఫోలియర్ అప్లికేషన్స్ కానీ ఏదైనా కానీ మొత్తం సేమ్ ప్రాక్టీస్ చేయండి. దీనికి దానికి లావణ్యత మీకు చాలా తేడా తెలుస్తుంది. సో పాటింగ్ మిక్సర్ సబ్జెక్ట్ అయిపోయింది. దీని మీద ఏమైనా సందేహాలు ఉన్నాయా? మళ్ళీ ఈ సబ్జెక్ట్ దగ్గరికి రాము మనం, అందుకని అడుగుతున్నాం. వాడుకోవచ్చు, ఎందుకు వాడుకోవచ్చు, అభ్యంతరంగా వాడుకోవచ్చు. ఆవు పేడను మించింది లేదమ్మా, గోమయే వస్తాయి లక్ష్మి. చెప్పండి నెక్స్ట్. అసలు కెమికల్ అనేది ఉండకపోతే ఏ పంట అవ్వదు. ఎయిదర్ యు ఆర్ యూజింగ్ ద పాయిజనస్ కెమికల్ ఆర్ న్యాచురల్ కెమికల్ ఇస్ ద పాయింట్. వాడుకోండి, తప్పలేదు. వేస్ట్ డీకంపోజర్ వాడుకోమని నేనే చెప్తున్నాను కదా. టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కడు ఆవును మేపాలంటే ఆస్తులు అమ్మాలి, జరిగే పని కాదు. ఆస్తులు అమ్మడం సగం దేవుడు ఇంట్లో మగడు అంటారు. ఏంది ఇవాళ నువ్వు మొక్క పెంచడం ఏంది, మేము పేడకండి అంతటం ఏందని. సో వదిలేద్దాం ఆవు సెక్షన్. టెర్రస్ గార్డెన్ వాడికి సూట్ అయితే సూట్ అవ్వచ్చు. మీ ఇంటి పక్కన శివాలయం ఉంది, అక్కడ ఒక ఆవుని ఎవరో బ్రాహ్మణుడు సాగుతున్నాడు, అక్కడికి వెళ్ళి అయ్యో మేము ఓ పూట మా ఏదో గడ్డి ఎక్కడో చోట మాట్లాడతాను, సంవత్సరం మొత్తం పేడకట్టు మూత్రం తీసుకుంటానంటే ఆ మందం. అంతేగాని బెన్సర్కంలో ఉన్న ఆవుకి సింగనగర్ లో గుడి తాలూకా మంత్రి గారు పంపించాలంటే జరిగే పని కాదు కదా. దట్స్ ద థింగ్. కాబట్టి వేస్ట్ డీకంపోజర్ తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. ఆ కాంబినేషన్స్ అన్ని కూడా ఎలా చేయాలి, ఇది జస్ట్ వన్ టైం అప్లికేషన్. వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఆల్ వన్ టైం. దీనికంటే ముందు కూడా మీరు ఒక వారం రోజులు ముందే మీ సాయిల్ మొత్తాన్ని నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ NSHP అంటారు, దీంతో స్టెరైల్ చేసి, ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ థింగ్. జోక్ వేస్తే వేసాను ఎప్పటిదాకా, ఇంకో సీరియస్. మీరు ఇవన్నీ కలపటానికంటే ముందు మీ సాయిల్ ని ఈ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లీటర్కి 5 ml నుంచి 10 ml వరకు లీటర్ వాటర్ లో కలుపుకొని మీ మట్టిని మొత్తాన్ని ఒక 4 రోజుల పాటు డ్రెంచింగ్ చేసి ఆ తరువాత ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి వీటిని కలుపుకొని మీరు మొక్కలు సాగు చేయండి. మీ మొక్కకి ఏదన్నా అయితే నాది కంపల్సరీ యూ హ్యావ్ టు స్టెరలైజ్ ద సాయిల్. మీరు బయట నుంచి తెచ్చినాయి. ఆ తర్వాత ఏమీ రాకుండా ఉండటం కోసం, ఒకవేళ ఉన్న నాశనం అవడం కోసం ఇది అయిపోయింది. సింపుల్. వీఆర్ స్టెరలైజింగ్ ది సాయిల్ విత్ దిస్ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను. పాటింగ్ మిక్సర్ లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? పాటింగ్ మిక్సర్ లో లాస్ట్ అంకం నేను చెప్పింది, అసలు ఫస్ట్ చెప్పాల్సింది ఇది. లీటర్ కి 5 to 10 ml, లీటర్ వాటర్ కి 5 to 10 ml నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ which is 500 ppm and 50% hydrogen peroxide. 500 ppm of nano silver along with 50% of hydrogen peroxide. మీకు జనరల్ గా వచ్చేది సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చు పురుగులు, తర్వాత బీటిల్స్ బీవిల్స్ ముక్కు పురుగులు, పెంకు పురుగులు, తర్వాత క్యాటర్పిల్లర్స్ అంటే గొంగళి పురుగులు. ఓకేనండి. దీంట్లో 3 కాలాలను బేస్ చేసుకొని పెస్ట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. 3 కాలాలను బేస్ చేసుకుని పెస్ట్ మేనేజ్మెంట్ రన్ చేసుకోవాలి. ఏంటయ్యా 3 కాలాలు అంటే,
కాలాలు ఏవేంటి? ఏవేంటి 3 కాలాలు? సమ్మర్, రెయినీ, వింటర్. అంతే కదా? సమ్మర్ లో ఎక్కువగా దాడి చేసేది సకింగ్ పెస్ట్, అంటే రసం పీల్చు పురుగులు, స్కేల్ ఇన్సెక్ట్స్, పిండి నెల్లు అంటారు కదా, స్కేల్ ఇన్సెక్ట్స్, సాఫ్ట్ బాడీ ఇన్సెక్ట్స్ అని కూడా అంటారు. బట్ మేజర్ గా మీకు ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? సకింగ్ పెస్ట్, అట్లానే బీటిల్స్, అట్లానే వీవిల్స్. వీటిని కంట్రోల్ చేసుకోవడానికి బేకింగ్ సోడా ఫార్ములా. బేకింగ్ సోడా ఫార్ములా అంటే 1 లీటర్ నీటికి 2 గ్రాముల బేకింగ్ సోడా, 2 ml వైట్ వెనిగర్, 2 ml లోపల నీమ్ ఆయిల్ కూడా చెప్పేవాడిని. ఇప్పుడు నీమ్ ఆయిల్తో పని లేదు, దీన్ని వాడుకుంటే సరిపోతుంది. నీమ్ ఆయిల్ వాచిపోతుంది 2 kg 600 రూపాయలు. లిక్విడ్ డిష్ వాష్ సోప్ ఆయిల్ చెప్తున్నాను. బేకింగ్ సోడా ఫార్ములా 1 లీటర్కి 2 గ్రాముల బేకింగ్ సోడా, 2 ml వైట్ వెనిగర్, 2 ml ప్లెయిన్ లిక్విడ్ డిష్ వాష్ సోప్ ఆయిల్, నాట్ లిక్విడ్ డిష్ వాష్ సోప్ ఆయిల్, ప్లెయిన్ లిక్విడ్ డిష్ వాష్ సోప్ ఆయిల్. బేసిక్ యాసిడ్స్ తో తయారయ్యేటువంటిది అనమాట. అలాగే అది పాయిజన్ కాదు, నేచురల్ ప్రోడక్ట్. సో దీన్ని బాగా సెంట్రిఫ్యూజ్ చేసి 1వ రోజు, 4వ రోజు, 8వ రోజు, 12వ రోజు ఇట్లా పీరియాడికల్ అప్లికేషన్ కనుక మీరు ఒక 4-5 దఫాలు చేసుకోగలిగితే ఏ రకమైనటువంటి పెస్ట్ అయినా కానీ మీ గార్డెన్ లోకి ముందు అడుగు పెట్టడానికి ఇష్టపడదు. బికాస్ ఆఫ్ ది రెపెల్లెన్స్ ఆఫ్ దిస్ ప్యూర్ వైట్ వెనిగర్ విత్ 99.85% ప్యూరిటీతో ఉంటుంది. మీరు ఇంట్లో వాడే వెనిగర్ కాదు, అది 0.005% మాత్రమే ఉంటుంది. ఓకే, ప్యూర్ వైట్ వెనిగర్ విచ్ ఈస్ కాల్డ్ CH3COOH, ఎసిటిక్ యాసిడ్ అంటారు. చేతి మీద పెడితే తోలు ఊడిపోతుంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని. ఓకే, మూత పెట్టేటప్పుడు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ వైట్ వెనిగర్ ని మనం 3 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి ఎగ్ షెల్స్ తో కలిపేసుకుంటే, అంటే ఒక 50 లీటర్స్ వాటర్ తీసుకొని బ్రాయిలర్ కోడిగుడ్డు పెంకులు కావు, నాటు కోడిగుడ్డు పెంకులు దొరికితే, వాస్తవం చెప్తున్నా, ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్ కదా, నాటు కోడిగుడ్డు పెంకులు దొరికితే నాటు కోడిగుడ్డు పెంకుల్ని శుభ్రంగా ఈ 50 లీటర్ల డ్రమ్ములో వేసి 50 ml వైట్ వెనిగర్ కనుక వేశారు అంటే మీకు కావలసినంత కాల్షియం ఇస్తుంది, కావలసినంత పోషకాల మెయింటెనెన్స్ లో ఇది ఒక సప్లిమెంటరీ సబ్జెక్ట్. కావలసినంత కాల్షియం ఇస్తుంది. వైట్ వెనిగర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫంగిసైడ్. ఏ శిలీంధ్రానైనా చంపేస్తుంది. మిత్ర శిలీంధ్రానైనా, శత్రు శిలీంధ్రమైనా దానికి అనవసరం, దానికి నరకటం మాత్రమే తెలుసు. ఈవెన్ బేకింగ్ సోడా కూడా అంతే. ఇట్ ఈస్ ద బెస్ట్ ఫంగిసైడ్, లో కాస్ట్ చీపెస్ట్ ఫంగిసైడ్ బేకింగ్ సోడా. ఓకే, బేకింగ్ సోడా కిల్స్ ది ఎగ్స్ ఆఫ్ ఎనీ టైప్స్ ఆఫ్ పెస్ట్. ఈవెన్ వైట్ వెనిగర్ కూడా అంతే, ఏ రకమైనటువంటి పెస్ట్ యొక్క ఎగ్స్ అయినా చంపేస్తుంది. ఓకే, సమ్మర్ లో నేను చెప్పేటువంటి ఫంగస్ అయినటువంటి బవేరియా బాసియానా కానీ, మెటరేసియా మ్యానిసోక్లియాని కానీ, ఐసేరియా ప్రిబేసియోరేసియా కానీ, ఈపీఎం కానీ, ఇవి 3 స్ప్రేయింగ్లకి పనిచేయవు. ఈ పని చేస్తాయి మేడం చెప్పాడంటే అది అసలు ఏమీ తెలియదు అని అర్థం. ఎందుకంటే 32 degrees దాటిన తర్వాత, 32 to 35 degrees దాటిన తర్వాత ఇవి ఏమైనా మనం స్ప్రేయింగ్లు చేద్దామని అనుకుంటే ఈ టెంపరేచర్స్ కి ఇవి తట్టుకోలేవు. హిల్ స్టేషన్ లో 35 degrees అంతా పనిచేస్తుంది. బట్ నాన్ హిల్ స్టేషన్ లో మాత్రం హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఆ హీట్ ని ఇవి తట్టుకోలేవు. కాబట్టి కేవలం సమ్మర్ లో ప్రిఫరబుల్ ఏకైక ఆల్రౌండ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది ఈ బేకింగ్ సోడా ఫార్ములానే. కష్టపడి 4 సంవత్సరాల క్రితం నా దెబ్బపడి ఏదో చేసుకుంటా వచ్చాను, మెల్లగా జనానికి అలవాటు చేయగలిగాను. సక్సెస్ అయినోడే తప్ప ఇది మామిడి తోటలో అయితే కూడా కొడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అలవాటు పడిపోయారు దీనికి. వాళ్ళకి లక్షల్లో ఖర్చులు మిగులుతున్నాయి. జగిత్యాలలో అక్కల్దీ వెంచయ్యలో ఒక రైతున్నాడు తెలంగాణ. 3 సంవత్సరాల నుంచి ఈ బేకింగ్ ఫస్ట్ ఆయన, ఆ తర్వాత ఈ సిటీ టెర్రస్ గార్డెన్ వాళ్ళు వీళ్ళే నాకు తాకిడి స్టార్ట్ అయింది.
3 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం వాడాడు. అంతకు ముందు ఒక 30 ఎకరాల మామిడి తోట ఉండే ఆయన. సరదాగా 12 లక్షల రూపాయల దాకా ఖర్చులు పెట్టేవాడు. జస్ట్ పెస్టిసైడ్స్ 12 లక్షలు ఖర్చు పెట్టేవాడు. బేకింగ్ సోడా ఫార్ములా వాడిన తర్వాత 30 ఎకరాలకి ఆయనకు వచ్చిన ఖర్చు 1,10,000 రూపాయలు. స్టిల్ ఇవాటికి మీ ముందు స్వీకరణ చేసుకుని అనిపిస్తారు. సార్, నాకు ప్రతి సంవత్సరం నాకు కావాల్సినవి ముందు రిజర్వ్ చేసి నాకు ఆర్టీసీ కేసు పంపించేసేయండి, తర్వాత ఎవరికైనా ఇచ్చుకోండి. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం వస్తాడు డబ్బులు అయినా. అప్పుడు ఒకవేళ రేటు పెరిగితే ఏమంటే రేటు పెరిగిందంటే ఆ మార్చిన అమౌంట్ కూడా వస్తుంది. అంటే అంత సక్సెస్ రేట్ చెప్తున్నానండి దానివల్ల. ఆ బెస్ట్ ప్లస్ అలాంగ్ విత్ మీ టెర్రస్ గార్డెన్ వాళ్ళందరికీ నేను హైదరాబాద్ లో ఏపీ ఫెర్మోన్స్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాను. లో కాస్ట్ లో సోలార్ ట్రాప్ తయారు చేయమని చెప్పి అడిగాను. చేస్తామన్నారు. చేస్తే ప్రతి టెర్రస్ గార్డెనర్ ఒక సోలార్ ట్రాప్ కంపల్సరీగా పెట్టుకోండి. వరకు మీరు ఎన్నో వేలు ఖర్చు పెడతారు వీటి కోసం. ఆఫ్టర్ ఆల్ మొడమొక 2,000, 2,500 ఖర్చు పెట్టి ఒక చిన్న సైజు సోలార్ ట్రాప్ చేపిస్తాను. చేపించి పంపిస్తే కనుక అది మీ ఇంట్లో పెట్టుకోండి. మీకు ఎక్కడెక్కడ పెస్ట్ అంతా వచ్చి దాంట్లో పడిపోతుంది. టెర్రస్ గార్డెన్ లో పొరపాటును కూడా మిత్ర పురుగు అనేది కనపడదు. ఎవరు ఆశ పెట్టుకోవద్దు. వ్యవసాయంలో మాకే కనపడలేదు, ట్యాంకర్ చేతుల్లో మీకు ఎందుకు కనపడుతుంది? ఆయన మన ప్రశ్న వేసాడు నాకు. మరి మాకు ఫోన్ చేసి హైదరాబాద్ నుండి, సార్ మీరు సోలార్ ట్రాప్ పెట్టమని చెప్పారు, అందులో బెనిఫిషియల్ ఇన్సెక్ట్ కూడా పడుతుంది అని అన్నాడు. అది ఆడంధ్రమైన బెనిఫిషియల్ ఇన్సెక్ట్ చూపిస్తే నేను నేర్చుకుంటానని చెప్తున్నాను. సో సోలార్ ట్రాప్ పెట్టుకోండి. ఆల్ టైప్స్ ఆఫ్ క్యాటర్పిల్లర్స్ ఎలా తయారవుతాయంటే రెక్కల పురుగులు పెట్టే గుడ్ల ద్వారా తయారవుతాయి. అవి ముందు ఇందులో పడిపోయాయంటే వంగలో కాయాకాండంతో వచ్చే పురుగు ఒకటి, శనగ పచ్చ పురుగు ఒకటి, లద్దె పురుగు ఒకటి, ఎయిరీ క్యాటర్పిల్లర్ అని ఒకటి, జియాంట్ స్వాలోటైల్ క్యాటర్పిల్లర్స్ అని చెప్పినట్టు మారేడు చెట్టు మీద చాలా ఎక్కువ దాడి చేస్తుంది. సో స్వాలోటైల్స్, హార్న్ టైల్ క్యాటర్పిల్లర్స్ ఒకటి, ఇవన్నీ కొలిషిడాయి, కొలియోప్టెరా, ఎమెప్టెరా, స్పోడెప్టెరా, ఈ జాతి ఆంధ్రప్రడ, ఆర్థోప్రడ, ఈ జాతులకు చెందినటువంటి రకరకాల స్పీషియస్, సబ్ స్పీషియస్ ఇవన్నీ. సో ఈ రెక్కల పురుగులు మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలమో ఈ క్యాటర్పిల్లర్స్ అనేవి మీకు మీ మొక్కల మీద దాడి చెయ్యలేవు. ఎందుకు? గుడ్లు పెట్టడానికంటే ముందే దాన్ని కంట్రోల్ చేస్తున్నారు కదా. ఒకవేళ గుడ్లు పెడితే బేకింగ్ సోడా ఫార్ములా ఉంది కదా స్ప్రే చేసుకోవడానికి. ఒకసారి పిల్ల అయింది అనుకుందాం, కాసేపు తొట్టెలోనే పిల్ల అయింది అనుకుందాం, అక్కడ మెట్రైజింగ్ ఉంది, ఓకే, ఎంటమోపాథిక్ నెంబర్స్ ఉన్నాయి, ఆవహించేస్తాయి కదా. నరవాసన వెళ్తాయి, పట్టుకుంటాయి, లాగేస్తాయి, తినేస్తాయి, దాని బాడీలోకి ఎంటర్ అయిపోద్ది. ఎంటమోపాథిక్ నెంబర్ ఆ వాసన వెళ్ళిపోతుంది. సో ఇన్ని ప్రికాషన్స్ ఈ టెర్రస్ గార్డెన్ సక్సెస్ అవ్వడానికి ఇన్ని ప్రికాషనరీ స్టెప్స్ మీరు తీసుకోవాలి. అదే రైనీ సీజన్ లోకి వచ్చేటప్పటికి సేమ్ బేకింగ్ సోడా ఫార్ములా మీరు అప్లై చేసుకున్నా కానీ సగం సీజన్ వరకు టెంపరేచర్స్ అలానే హైట్ లో ఉంటాయి కాబట్టి సగం సీజన్ వరకు బేకింగ్ సోడా ఫార్ములాని అప్లై చేసుకోండి. సగం సీజన్ దాటిన తర్వాత నుండి ఈ లిస్ట్ బవేరియా బాసియానా స్ప్రేయింగ్ కోసం మెట్రైజమ్ యాన్సోప్లియాయి లేకపోతే ఎంటమోపాథిక్ నెమటోడ్స్ వీటిని కూడా టెంపరేచర్స్ తక్కువలోకి వచ్చేస్తాయి కదా. బిలో 35 degrees వస్తాయి, 30 to 35 degrees ఆ రేంజ్ లోకి వచ్చేస్తాయి మార్నింగ్ టెంపరేచర్స్. ఎప్పుడు కూడా ఈ స్ప్రేయింగ్స్ మధ్యాహ్నం 2:30, 3 తర్వాత మాత్రమే చేసుకోవాలి. వానాకాలం స్టార్టింగ్ నుండి చలికాలం అయినా సరే వానాకాలం అయినా సరే మధ్యాహ్నం 2, 3 తర్వాత మీరు స్ప్రేయింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. కుదిరితే 4 కాంక్రీట్ చేయగలరు. మీరు కూలింగ్ సెట్ వేసి వాడుకుంటుంటే కనుక 3ంటికి స్టార్ట్ చేసుకోవచ్చు. కూలింగ్ సెట్ వెయ్యకుండా మీరు టెర్రస్ గార్డెన్ నడుపుతున్నారంటే సాయంత్రం 4, 5 హీట్ ఎక్కువ పెరిగితే 6 తర్వాత కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. బేకింగ్ సోడా ఫార్ములా కూడా ఎంత లేట్ గా స్ప్రే చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే నైట్ అంతా పంజెన్సీ ఉంటుంది, నైట్ అంతా పెస్ట్ దాడి చేయలేదు. ఒక్క 2-3 సార్లు కనుక దానికి ఆ రెపెల్లెంట్ ఆ వికర్షక వాసన అని అంటారు. వికర్షక వాసన తగిలింది అనుకోండి, 7 వాకిట్లకు రాకూడదు అనుకుంటారు. జస్ట్ అనుకోవాలి, అనుకునేట్టుగా చేయాలి. ట్రాప్, ఆల్ థింగ్స్ ఆర్ ట్రాప్స్, జస్ట్ మైండ్ గేమ్, వాటి మైండ్ గేమ్. అట్లానే ప్రతి టెర్రస్ గార్డెనర్ ఎల్లో స్టిక్కీ ట్రాప్, బ్లూ స్టిక్కీ ట్రాప్ పెట్టుకొని తీరాలి. లేకపోతే మీ వల్ల కాదు సకింగ్ పెస్ట్ కంట్రోల్ చేయటం. గుర్తుపెట్టుకోండి. బీటిల్స్ కూడా వచ్చి ఆహారం అనుకుని వచ్చి దీని మీద వాళ్తాయి. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్, A4 సైజ్ ఇది కంపల్సరీ పెట్టుకొని తీరాల్సిందే. రైనీ సీజన్ వచ్చేటప్పటికి, వింటర్ సీజన్ వచ్చేటప్పటికి EPN స్ప్రే చేసుకోవచ్చు. ఎంటమోపాథిక్ నెమటోడ్స్, బవేరియా బాసియానా ఆల్ రౌండర్. మీరు ఏ వేస్తున్నా కానివ్వండి సర్వనాశనం చేసేది పెట్టింది బవేరియా బాసియానా, అంత మిత్రఫలం.
ఇన్ఫాక్ట్ మీరు ఫంగిసైడ్స్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ఫంగైస్ అప్లై చేయాలి. ఫంగిసైడ్ వేరు, ఫంగై వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బవేరియా బాసియానా స్ప్రే చేసి రేపు పొద్దున్న బేకింగ్ సోడా ఫార్ములా కొడతాను అంటే రేపు పొద్దున బేకింగ్ సోడా ఫార్ములా కొట్టిన 2 సెకండ్లోనో 3 సెకండ్లోనో బవేరియా బాసియానా చచ్చిపోయింది. బికాస్ బవేరియా బాసియానా ఇస్ అ ఫంగై, బేకింగ్ సోడా ఇస్ అ ఫంగిసైడ్, అంటే చంపేది. అర్థమైందండి? అర్థమైందా కదా? ఇంకా అర్థం కాలేదా? అర్థమైతే అందరూ చేతులు ఎత్తండి. అర్థం కాదు. నెక్స్ట్, సో పెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఆల్రౌండ్ లో తేల్చారంటే చాలా సింపుల్. ఈ రకంగా తేల్చేసుకోవచ్చు. ఓకే, పెస్ట్ మేనేజ్మెంట్ అనే డౌట్స్ ఉన్నాయా? ఇంకా అడగండి, తప్పలేదు చెప్తా. స్లగ్స్, స్నేక్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అన్నిటికీ ఈపీఎన్ సమాధానం. ఎంటమోపాథిక్ నెమటోడ్స్ ఇది హైదరాబాద్ కేఎన్ బయోసైన్సెస్ లో దొరుకుతుంది. మీరు అందరూ కలిసి ఆర్డర్ పెట్టుకుంటే కేజీ 450 రూపాయలకే వస్తుంది. ఎవరికి వారే యమునా తీరే అనుకుంటే కేజీ 600 రూపాయలు పడతాడు. వాడు మా సుబ్బారెడ్డి తాను అన్నదే 1 కోటి రూపాయలు. ఎదురుడు ఏం చెప్పినా పావలాయ. లేదు పర్లేదు, వీళ్ళు బెటర్. అయినా సరే బెటర్. ఎందుకంటే ఘోరాలు చాలా ఉన్నాయి హైదరాబాద్ లో. ఈపీఎన్ ఎవరికి వాళ్ళే తెచ్చుకుంటే కేజీ 600 బాగుతారు. అందరూ కలిపి ఆర్డర్ పెట్టుకుంటారంటే ఇక్కడ విజయవాడలో మీకు రాఘవయ్య పార్క్ ఎదురుగా రాయల్ సీడ్స్ అని చెప్పి షాప్ ఉంది. గోగిరేల్ రమేష్ నా ఫ్రెండే, నేను అతనికి చెప్తా. మొత్తం తెప్పించి స్టాక్ అక్కడ పెడతాడు. మీరు అందరూ ఆర్డర్ పెట్టుకుని ముందు పేమెంట్ చేస్తే స్టాక్ అంతా తెప్పించి అక్కడ పెట్టిస్తా. ఎవరి కాళ్ళు మీకు తీరినప్పుడు తెచ్చుకోండి. మీరు డీకంపోజర్లు కావాలన్నా రమేష్ దగ్గరికి తెచ్చుకోండి. విత్తనాలు కూడా నేను పంపించే విత్తనాలు అని పెట్టేది. రాయల్ సీడ్స్, గోగినేని రమేష్. నెంబర్ చెప్తాను, రాసుకోండి. 99854 71111 71111 99854 71111. సోలార్ ట్రాప్ పెట్టాలి. స్టిక్కీ ట్రాప్ అనేది సకింగ్ బెస్ట్ కి, బీటిల్స్ కి మాత్రమే. ముక్కు పురుగులు, పెగ్గు పురుగులు, రసం పిచ్చు పురుగులకు మాత్రమే ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్, బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్. వెస్టర్న్ ఫ్లవరింగ్ త్రిప్స్ ఇప్పుడు మీరు మిర్చిలో వింటున్నారు కదా, ఫ్రాంకినెమా ఆక్సిడెంటాలిస్ అనేటువంటి మిర్చిలో ఎకరాలు తగలబెట్టారు రైతులు. పాపం ఏం చేయలేక దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా కానీ బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్ ఎక్కువగా పెట్టుకోండి. వింటర్లో అది ఇది ఏం లేదు, సర్వం విష్ణుమయం, అన్ని చేరిపోతాయి అందులో. నెక్స్ట్, దీనికి ఏమైనా డౌట్స్? ఓడబ్ల్యూడిసి చైతన్య కానీ మూర్తి గారిది కానీ ఏమండి? ఏమన్నా సరస్సు చైతన్య ఐడియా ఉన్నాడా? మూర్తి గారి కుర్రాడు. సరే, ఇక్కడ మీరు బల్క్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నట్లయితే కనుక అక్కడ రాయల్ సీడ్స్ లో ఏర్పాటు చేపిస్తామని చేద్దాము. శుభ్రంగా అక్కడికి తెచ్చేసుకోండి. ఓడబ్ల్యూడిసి అని పెట్టిస్తాను. ఒక్కో బాటిల్ వచ్చి 150 ప్లస్ ట్రాన్స్పోర్ట్ తో 160 170 తీసుకుంటారు. 150 అనుకోండి రఫ్లీ, 150 అనుకోండి రఫ్లీ, 10 రూపాయలు అటు ఇటు. అట్లానే డబ్ల్యూడిసి ఇది కూడా రమేష్ దగ్గర ఉంటుంది, తెచ్చుకోండి. అట్లానే లిక్విడ్ వేస్ట్ డీకంపోజర్ ఎల్డబ్ల్యూడిసి ఇది కూడా అక్కడే ఉంటుంది. ఇది దాదాపు 100 రూపాయలు ఎంతో 77 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. ఆ పోస్టల్ చార్జెస్ అన్ని కలిపి ఒక 80 100 ఎంతో తీసుకుంటాడు, నాకు కరెక్ట్ గుర్తులేదు. వేస్ట్ డీకంపోజర్ కూడా అంతే, ఒక 50 రూపీస్ కి ఒక 5 రూపీస్ అటు ఇటు తీసుకుంటాడు. ఇవి 3 తీసుకోండి, నా మాట అండి, చాలా సింపుల్. 3 తీసుకోండి. ఈ రెండింటిని కలిపి ఒక టబ్బులో తయారు చేసుకోండి. ఒక ట్రమ్ములో డబ్ల్యూడిసి అండ్ లిక్విడ్ డబ్ల్యూడిసి ఈ రెండింటిని కలిపి ఒక ట్రమ్ములో తయారు చేసుకోండి. 5 రోజులకి తయారవుతుంది, మాక్సిమం వారం రోజులకి తయారైపోతుంది. ఓకే, ఓడబ్ల్యూడిసి మాత్రం సపరేట్ గా తయారు చేసుకోండి, నా మాటని. ఓకే, ఓడబ్ల్యూడిసి మాత్రం సపరేట్ గా తయారు చేసుకోండి. దీన్ని మాత్రం సపరేట్ గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత
నువ్వులు, మీది టెర్రస్ గార్డెన్ కాబట్టి నువ్వులు 50 గ్రాములు, పెసలు 50 గ్రాములు, అలసందలు 50 గ్రాములు. ఇది నేను మెసేజ్ పెడతాను. నేను ఇప్పుడు ఏదైనా 1, 2 అటు ఇటు రాసినా కానీ మీకు మెసేజ్ పెడతాను. ఆ మెసేజ్ లో దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవడం సరిపోతుంది. మినుములు 50 గ్రాములు, శనగలు 50 గ్రాములు, గోధుమలు 50 గ్రాములు, ఇంకోటి వస్తుంది ఉలవలు అనుకుంటా, ఉలవలు 50 గ్రాములు. ఓకేనండి. వీటన్నింటినీ ముందు ఏం చేయాలంటే బాగా గుర్తు పెట్టుకున్నాను. అసలు ఇదే ఇంపార్టెంట్ థింగ్. వీటన్నిటిని ముందు ఓవర్ నైట్ లేదా 24 అవర్స్ మంచి నీళ్ళల్లో నానబెట్టండి. బాలేక గారు చెప్పినటువంటి సప్తధాన్య ప్రోగ్రాంలో దీన్నే వేస్ట్ డీకంపోజర్ వేసుకుంటే వేస్ట్ డీకంపోజర్ మొలకల పోషక పదార్థాల ద్రావణం అని కూడా అంటారు. దిస్ ఈస్ వాట్ ఫర్ ఫైటో హార్మోన్ డెఫిషియన్సీని కంట్రోల్ చేయడం కోసం. సో వీటిని ముందు రోజు ఓవర్ నైట్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత తీసి ఒక గుడ్డలో మూట కట్టేసి ఒక గదిలో చీకటి గదిలో పెట్టి దాని మీద ఏదైనా ఒక డోలు పట్టాలంటే ఊపిరాడకుండా కట్టేయండి. మరుసటి రోజు మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ ఇంత మొలకలు వస్తాయి. ప్రతి బీజంలో నుంచి నానబెట్టి బయట పెట్టాం కాబట్టి ఇంత మొలకలు వస్తాయి. ఆ మొలకలు ఇంకొక 4 గంటలు 5 గంటలు ఉంచామంటే ఒక అంగుళం దాటి ఇంత పొడవు వస్తాయి. దాన్ని మిక్సీ వేయబాకండి. దయచేసి రోడ్లో వేసి కొంచెం సవ్య దిశ ఇలా క్లాక్ వైజ్, సవ్య దిశ క్లాక్ వైజ్. ఓకే, రోడ్లో వేసి మెత్తగా పల్సగా శుద్ధిగతంగా మీ ఇంట్లో మగాళ్ళ మీద కోపం ఉందో దాని మీద చూపించకుండా ఓకే మెత్తగా సరదాగా అలా తిప్పితే పిండి అయిపోతుంది. ఈ పిండి అయిపోయినటువంటి దాన్ని తీసుకెళ్లి వేస్ట్ డీకంపోజర్, తయారైనటువంటి ఈ వేస్ట్ డీకంపోజర్ డబ్బులు చూసారా, ఇందులో వేసేయండి. అండర్స్టూడ్? నేను చెప్పి మీకు అర్థమైందా? ముందు ఈ డీకంపోజర్ తయారు చేయాలి. తయారు చేశాక ఆ మొలకలు కట్టించుకోవాలి. ఆ మొలకలు కట్టించుకున్నది మెత్తగా ప్రశాంతంగా రుబ్బాలి. ఆ రుబ్బిన దాన్ని తీసుకొచ్చి ఈ తయారైన డీకంపోజర్ లో వేసి అలా పెట్టుకోండి. దీంతో పాటు ఒక జింక్ ముక్క, కాపర్ ఒక 50 గ్రాములు కాపర్ గ్లాస్ కానీ, ఐరన్ అంటే ఫెరస్ ఐరన్ ఒక 50 గ్రాములు, తుప్పు పట్టిన మేకులు కానీ. ఈ జింక్ ముక్క ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఇప్పుడు కనకదుర్గమ్మ వారి గుడి కింద నుంచి దిగి మనం ఇట్లా వినాయకుడి గుడి వైపు వచ్చేటప్పుడు శివాలయం మీద అని చెప్పి లోపల పొయ్యిలు, గ్యాస్ స్టవ్లు అవి రిపేర్లు చేసి అమ్ముతా ఉండే రోడ్డు ఒకటి ఉంటుంది. ఐడియా ఉందా? ఆ రోడ్డు అలానే ముందుకెళ్తే డెడ్ ఎండ్. రైట్కి వెళ్తేనేమో పులిపాటి వారి వీధిలోకి వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ పాత ఈ రాగివి, సత్తువి, ఈ సామాన్లు షాప్ ఉంటుంది. అక్కడ గాదే మల్లికార్జునరావు దుకాణము అని ఒక షాప్ రాస్తుంది లెఫ్ట్ సైడ్. చాలా సింపుల్. అందులో వెళ్ళి జింకు ముక్క అడిగితే 100 రూపాయలు 150 రూపాయలు తీసుకుంటాడు. ఇంత ముక్క, ఇంతే ముక్క, ఒక్క ముక్క తీసుకొచ్చి ఈ డబ్బులో వేసేసేయండి. సో ఆ లైఫ్ టైం మీకు పోషకాలు వస్తూనే ఉంటాయి. ఇవి తీసి స్ప్రేయింగ్ చేసుకోండి, ఇవి తీసి డ్రెంచింగ్ చేయండి, ఇది తీసి మీ ఇష్టం, మీరు ఏమన్నా చేయండి. స్ప్రేయింగ్ కోసం అయితే 20% కలుపుకోండి. డ్రెంచింగ్ కోసం అయితే 50% వాటర్లో 50% పోసేసుకొని డ్రెంచింగ్ చేసుకోండి. అంటే మొదట నీళ్లు పోయటం డ్రెంచింగ్ అంటే. ఓకేనండి? ఇది తప్ప కర్మగాలితే, బాగా ఎండలు కుదిరితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీకు ఎమర్జెన్సీ అనుకుంటే స్పేర్గా 1 కేజీయో 2 కేజీలో గ్రోత్ ప్రమోటర్ అనేది దగ్గర పెట్టుకోండి. ఒక 100 లీటర్ల నీటిలో 200 గ్రాములు వేసేసుకొని స్ప్రే చేసుకుంటాం. ఆ నేషనల్ గ్రోత్ ప్రమోటర్ ఎవరికైనా కావాలంటే పంపిస్తారు. కానీ వాటికి కావాలి. ఇది నేను చెప్పినట్టు చేస్తే అసలు గ్రోత్ ప్రమోటర్ కాదు కదా, 10 లీటర్ కూడా అవసరం లేదు. దాని బతుకు బతికిద్దా మొక్క. ఒకవేళ పీక్ సమ్ టైమ్స్ రోహిణి కార్తెలో భయంకరమైన ఎండ 1-2 రోజులు తన్మని ఇలా వేస్తుంది. మనకు తెలియదు అసలు ఎందుకు లేచిందో కూడా. మనకే మైండ్ బ్లాంక్ అయిపోతాయి ఎండకి. ఇంట్లో ఏసీలు కూడా పని ఒక్కొక్కసారి మీరు గమనించుకోండి. అట్లాంటి టైంలో పోషకాలు అవసరం అవుతాయి కాబట్టి, బాహ్య రూపంలో నుంచి పోషకాలు అవసరం అవుతాయి కాబట్టి అప్పుడు న్యాచురల్ గ్రోత్ ప్రమోటర్ జీపీ అంటాను. దీన్ని 1 కేజీ 2 కేజీలు స్పేర్ పెట్టుకోండి. మిగిలిన ఏ సీజన్ లో అవసరం అవుతుంది అంటే మీకు మళ్ళీ
చలికాలంలో మంచి హెవీ రైన్స్, బాగా పెద్ద పెద్ద తుఫాన్లు అట్లాంటి ఏదైనా వచ్చిన టైంలో ఒకసారి అవసరం అవ్వచ్చు. చలికాలంలో పీక్ వింటర్ సీజన్ లో ఒకసారి అవసరం అవ్వచ్చు. అంతకు తప్పించి పోషకాలకు మీరు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. కోడిగుడ్డు పెంకులు ఉన్నాయి, కంపోస్ట్ ఉంది, రైట్, సేమ్ యాస్టీస్ గా ఈ ట్రీట్మెంట్ ని సైడ్ బటన్లోకి ఈ కంపోస్ట్ వేస్ట్ ఏదైతే మీరు తయారు చేసుకుంటారో అదంతా కూడా ఈ తయారైనటువంటి డీకంపోజర్ దీన్ని ఈ సొల్యూషన్ ని కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఈ ఓడబ్ల్యూడిసిని దీన్ని కలిపి డ్రెంచింగ్ చేసుకోవచ్చు. ఈ ఓడబ్ల్యూసిడిని దీంట్లో విత్తనాలు నానేసి పావుగంట అట్టిపెట్టి తీసుకెళ్లి విత్తనాలు పెట్టుకోవచ్చు సీడ్ ట్రీట్మెంట్ కింద. దీన్ని మీ టాయిలెట్ క్లీన్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. బట్ మస్ట్ డైల్యూట్ విత్ వాటర్. గుర్తుపెట్టుకోండి, మీ కంపోస్ట్ త్వరగా డీకంపోజ్ అవ్వడానికి ఈ రెండు సొల్యూషన్స్ బాగా పనిచేస్తాయి. అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఇందులోనే రైజోబియం బ్యాక్టీరియా ఉంది, ఇందులోనే ఫాస్ఫరస్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా ఉంది, ఇందులోనే పొటాషియం సిలికేట్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా ఉంది, రైజోబియం నైట్రోజన్ ఫిక్స్ చేసేటువంటి బ్యాక్టీరియా ఉంది, అజిటోబాక్టర్, అజోస్పైరియం, రైజోబియం, వాట్ ఎవర్ ఇట్ విల్ బి, అన్ని ఉన్నాయి. ఆవు పేడ తర్వాత దాదాపు ఒకటి గుర్తుపెట్టుకోండి, కోట్ల రెట్లు బెటర్ ఆవు పేడ అయితే, 1,00,000 కోట్ల రెట్లు బెటర్ వేస్ట్ డీకంపోజ్. సర్వాంతర్యామి సర్వదరిద్రాన్ని ఏదైనా ఉంది అని అంటే అది వర్మి కంపోస్ట్. పోషకాలకు సంబంధించి సింపుల్ గా తేల్చేసేటువంటి పాయింట్ ఇది. చెప్పండి. ఇవే నువ్వులు, ఇది నేను మీకు మెసేజ్ పెడతాను. నువ్వులు, పెసలు, అలసందలు, మినుముల తర్వాత శనగలు, గోధుమలు, ఉలవలు, అన్ని లెగ్యూమ్సే. ఒక్క గోధుమ తప్ప మిగిలిన లెగ్యూమ్సే. సారీ, నువ్వులు, గోధుమలు తప్ప మిగిలిన లెగ్యూమ్సే, అన్ని దుర్లభమే. ఓకే, పోషకాలకు సంబంధించి కూడా చాలా సింపుల్ సబ్జెక్ట్. పెద్ద ఎరగడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంకేమైనా డౌట్స్? ఆల్ టైప్స్ ఆఫ్ ఫంగల్స్, బ్యాక్టీరియల్స్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కి ఈ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ పనిచేస్తుంది. తెగుడు చెప్తా మర్చిపోయారు. శీలేంద్ర తెగుళ్ళు వస్తాయి, బ్యాక్టీరియల్ తెగుళ్ళు వస్తాయి, వైరల్ తెగుళ్ళు వస్తాయి. అన్నిటికీ ఒకటే సమాధానం, నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్. కాపరాక్సి క్లోరైడ్ మైలతత్వము చెప్పారు ఇందాక. మైలతత్వములో కాపరాక్సి క్లోరైడ్ మీరు వారు కొనాలి అంటే కేజీ బయట మార్కెట్ లో 850 రూపాయలు ఉంది. అదే నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే లీటర్ 400 రూపాయలు. మైలతత్వం అనేది వైరసైడ్ కాదు, బట్ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈజ్ ఆల్సో ఏ వైరసైడ్, బ్యాక్టీరియసైడ్ అండ్ ఫంగిసైడ్. రేటులో తక్కువ, సేమ్ అదే క్వాంటిటీ. మైలుతత్వం డైరెక్ట్ గా స్వాలో చేస్తే ప్రాణం పోతుంది, వాసన పేర్చకూడదు. మైలుతత్వం అంటే కాపరాక్సి క్లోరైడ్. సో ఇట్ ఈస్ ఎ కెమికల్, దిస్ ఈస్ ఆల్సో ఎ కెమికల్, బట్ ఆక్సిజన్ ఎక్స్ట్రా మాలిక్యూల్స్ ఉండటం వల్ల చచ్చిపోయే మొక్కలు కూడా బతికించింది. ఇదైతే కాపరాక్సి క్లోరైడ్ అయితే పూతను కూడా రాల్చేస్తుంది. నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే పూతని నిలబెడుతుంది, వచ్చిన పూతని సామాన్య పూతని నిలబెడుతుంది. సో దిస్ ఈస్ ది అవుట్లైన్ సబ్జెక్ట్. పోషకాలకు సంబంధించి, పాటింగ్ మిక్స్చర్ కి సంబంధించి త్వరగా ముగించేశాను అనుకుంటున్నాను. సో ఇంకేం డౌట్స్ ఉన్నాయా గమకం చెప్పేసేయండి. ఏమన్నా ఎవరికన్నా చెప్పండి సార్.